హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ వెన్నెలమ్మ డైరీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా దేవునిపల్లి జాతర గురించి విన్నారా? ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో దేవునిపల్లి అనే గ్రామంలో జరుగుతుంది. ఈ జాతర గోదావరి ఖని నుంచి పెద్దపల్లి వెళ్ళే దారిలో ఉంటుంది. ఇక్కడకు కమాన్పూర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. కమాన్పూర్ నుంచి అయితే పచ్చని పొలాలు, వాగులు చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ కనిపించే కొండపైనే లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంటుంది. ఈ గ్రామంలో కొండపై ఉన్న దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉంటాడు. ఇదే కొండపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. గుడి లోపలికి వెళ్ళే ముందు బొట్టు పెట్టడానికి ఇలా చాలామంది ఉంటారు. మేమైతే అందరం ఈ బొట్టు పెట్టించుకున్నాము. మా అన్నయ్య ఎక్కువ బొట్టు పెట్టుకోండి అయినా ఫోర్స్ చేసి పెట్టించాను. కొండ కింద మరో 2 దేవాలయాలు నిర్మించబడ్డాయి. దేవునిపల్లి నరసింహస్వామి స్వయంభూ అని అంటారు. కొండ గుహలో స్వామి నామాలు, పాదముద్రలు ఉంటాయి. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. తరువాత రథోత్సవంతో 5 రోజుల వేడుకలు జరుగుతాయి. మేమిక్కడికి వెళ్ళినప్పుడు స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ఇదే కొండ కిందుండే దేవాలయం. ఇదిగో కొండ కిందుండే లక్ష్మీ నరసింహస్వామి. ఇది గుడి ముందు ఉండే శ్రీచక్రం. కొండ కింద దర్శనం అయిపోయిన తర్వాత కొండ మీదకు వెళ్ళాలి. కొండ మీదకు వెళ్ళడానికి 420 మెట్లు ఉంటాయి. ఆ మెట్లెక్కి కొండపైకి వెళ్ళొచ్చు. ఆ మెట్లు ఎక్కేటప్పుడు చాలా బాగుంటుందండి. చుట్టూ గ్రీనరీ ఉంటుంది. కొండపైకి ఎక్కిన తర్వాత ఆ చుట్టూ ఉన్న ఊళ్ళు కనబడతాయి. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి కొండ కింద ఉన్న పొలాలన్నీ కనబడతాయి. ఇప్పుడు మనం కొండ మీద ఉండే లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వచ్చాము. ఈ జాతర కార్తీక మాసంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ కార్తీక దీపాలు కూడా వెలిగిస్తారు. కొండపై నుండి లక్ష్మీ నరసింహస్వామిని చూడండి. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత కొండపై నుంచి చుట్టుపక్కల ఊళ్ళన్నీ కనబడతాయి. తిరుపతిలో ఎలా అయితే రాళ్ళతో ఇల్లులు కడతారో ఇక్కడ కూడా అలానే కడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.